ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశమును బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతించి గణపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పూట దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక చిన్న మాటని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆదివారము అనగా పునరుద్ధానపు దినము కనుక రేపటి దినమున మనమంతా మనము మన కుటుంబాలు మన కుటుంబములోని ప్రతి ఒక్క వ్యక్తులు దేవుని సన్నిధిలో కనిపించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి గణపరచి పరిశుద్ధమైన దేవుని నామాన్ని స్తుతించి గణపరచాలి అంటే మొదట దేవుణ్ణి స్తుతించుట వలన కలిగే ఆశీర్వాదములు, దీవెనలు, మేలులు ఏమిటో పరిపూర్ణముగా గ్రహించగలిగితే కుటుంబాలుగా యెహోవా సన్నిధికి చేరికుడి వచ్చి యెహోవా నామమును స్తుతించి గణపరిచి ఆరాధించటానికి అన్ని రకాలుగా మన హృదయాలు సిద్ధపరుచుకునే ఆ తీర్మానంలోనికి మనం వస్తాం గనుక ఈ రీతిగా ప్రభుని స్తుతించే అనుభవాలు మీకు కొన్ని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం మొదటి వాక్యమును గమనిస్తే అందులో ఇలా రాయబడింది: యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. దేవుని వాక్యములో దేవుని గురించి రాయబడింది. ఆయన్ని స్తుతించండి. ఆయన సేవకులు, ఆయన ప్రజలు, ఆయన మార్గాల్లో నడిచేవారు, ఆయన రక్తం చేత కడుగబడిన వారు ఆయనను స్తుతించాలి అని వాక్యములో రాయబడింది. కీర్తనల గ్రంథములో 135వ అధ్యాయం 3వ వాక్యములో కూడా ఇలా రాయబడింది: యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము అని చక్కగా బైబిల్లో రాయబడింది. చూడండి, మన దేవుడు దయాళుడు, మహోన్నతుడు, సజీవుడు, పరిశుద్ధుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసము చేసే దేవుడు. అందుకే దేవుని గురించి ఏమని రాయబడిందంటే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి, ఆయన నామమును కీర్తించండి. ఎందుకంటే ఆయన మహోన్నతుడు గనుక, మహోన్నతమైన స్థలములలో నివాసము చేసే దేవుడు గనుక ఆయనను ఆరాధించుట, స్తుతించుట, కీర్తించుట అనబడేది మనోహరము అని చక్కగా రాయబడింది. అనగా ఆయన్ను ఆరాధించినప్పుడు, కీర్తించినప్పుడు అది మనోహరమైన అనుభవం మనకు సాదృశ్యముగా ఉంది. గనుక మన జీవితాలను దేవుడు మనోహరమైన దానిగా మార్చుటకు శక్తి గలవాడు. బైబిలులో కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 5వ వాక్యములో రాయబడిన మంచి మాట ఏమిటంటే, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి అని దేవుని స్తుతిని గురించి చక్కగా ఇంకా అనేకమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవుణ్ణి స్తుతించే విషయములో చాలా మంది వెనుకబడుచున్నారు. గనుక పునరుద్ధానపు దినమున, ఆదివారపు దినమున చాలా మంది విశ్వాసులు సొంత కార్యముల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారముల కోసం వారు ఎంతో ఆసక్తిని కనపరిచి జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించే అనుభవాలకి చాలా మంది దూరం అయిపోతున్నారు. గనుక ఈ అనుభవాన్ని నేను చాలా సందర్భాల్లో ఆలోచించి చాలా వేదన పడి, విశ్వాసులైన వారు ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, ఎందుకు
కుటుంబాలుగా వారి పిల్లలతో సహా దేవుని మందిరములో వారు దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నారు అని పలు సందర్భాల్లో ఆలోచించి వేదన పడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతని ఈ రీతిగా మీ కనుల ముందుకు తీసుకొని రావటానికి ప్రయత్నం చేశాను గనుక దీని వలన మీరు కొంత ప్రేరేపించబడి హృదయపూర్వకముగా మనసారా మీరు మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో నిలిచి ఆయన్ని ఆరాధించు దినమును నిర్లక్ష్యం చేయకూడదని ఒక చక్కటి ఆత్మ ప్రేరేపణతో ఇలా మీ ముందుకు వస్తున్నాను. మంచిది. బైబిల్లో గడిచిన వారములో నేను ఒక మాటను పరిచయం చేశాను. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే బైబిల్లో దానియేలు జీవితంలో రాయబడింది. దేవుడు మనకిచ్చిన వివేకమును బలమును బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని దానియేలులో ఒక చిన్న మాటని గమనించాం. అదే కోణములో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు మనలను లేపి నడిపించారు, పరిగెత్తటానికి శక్తినిచ్చారు గనుక దేవుని స్తుతించాలని గడిచిన దినాల్లో పరిచయం చేశారు. అదే కోణములో దేవుని ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు మనల్ని సజీవుల మధ్యలో ఉంచారు గనుక దేవుని స్తుతించాలి అని గతంలో కొన్ని మాటలు పరిచయం చేశాను. ఈ పూట దేవుని వాక్యములో నుంచి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు పునరుద్ధానపు దినమును నిర్లక్ష్యం చేయకూడదు అనే సందర్భాన్ని మరొక మాట పరిచయం చేస్తాను. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం మొదటి వాక్యమును గమనించండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం మొదటి వాక్యమును గమనిస్తే ఇందులో రాయబడిన మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అంటూ కీర్తనల గ్రంథంలో చక్కగా రాయబడింది. చూడండి, మనము దేవుణ్ణి అసలు ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు మహిమపరచాలి అంటే ఇక్కడ ఒక చక్కటి అనుభవాలు రాయబడ్డాయి. భక్తులు తమ ప్రాణముతో చెప్పుకున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుము, దేవుణ్ణి గణపరచుము, ఆరాధించుము అని. అసలు మనము దేవుణ్ణి ఎందుకు గణపరచాలి, ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ దేవుని వాక్యములో చక్కగా రాయబడింది. మీరు 2వ వాక్యము దగ్గర నుంచి అలా చదువుకుంటూ 32వ వాక్యం వరకు ఇందులో మీరు గమనిస్తే దేవుడు మనిషి యొక్క జీవితంలో భూమి మీద తనకు ఏదేది అవసరమో, ఏదేది తనకు తన దేహానికి తన జీవితంలో బ్రతికినంత కాలం ఏదైతే అవసరమో ఈ అనుభవాలన్నిటినీ కూడా దేవుడు సృజించారు లేదా కలుగ చేశారు లేదా సృష్టించారు. ఇందులో మీరు 2వ వాక్యము దగ్గర నుంచి అలా జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే దేవుడు ఈ భూమిని కలుగ చేశారని, ఆకాశమును కలుగ చేశారని, భూమి మీద ఉన్న చెట్లు, వృక్షాలు, గాలి, నీరు, భూమి మీద ఉన్న సమస్తమును దేవుడు కలుగ చేసిన అనుభవాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. అయితే ఇదంతా మనం గమనిస్తే అసలు దేవుడు భూమినే కానీ, ఆకాశమునే కానీ, భూమి మీద ఉన్న చెట్లనే కానీ, వృక్షములనే కానీ, ఇంకా భూమి మీద ప్రస్తుతం మనిషిగా మనమంతా ఉపయోగిస్తున్నటువంటి వస్తువులైన, సంపదలైన, ఆహారములైన, మరొక అనుభవములైన ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే కలుగ చేశారు, సృజించారు. దీని వెనకాల ఉన్న శ్రేష్టమైన ఆ అనుభవాలు ఆలోచిస్తే అసలు దేవుడు ఎందుకు కలుగ చేశారు? భూమినే కావచ్చు, ఆకాశమునే కావచ్చు, సూర్య చంద్ర నక్షత్రములనే కావచ్చు, లేదా భూమి మీద ఉన్న సముద్రాలే కావచ్చు, జలములే కావచ్చు, మొక్కలే కావచ్చు, వృక్షాలే కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు కలుగ చేశారు. అంటే ఎందుకు కలుగ చేశారు అంటే ఇవన్నీ మనిషి యొక్క మనుగడకి చాలా అవసరం, మనిషి యొక్క జీవితానికి చాలా అవసరం. అందులో మీరు ఒక్క చిన్న మాటని గమనిస్తే నేను ఒక్కసారి ఆ మాటని చదివి వినిపిస్తాను, మీరు గమనించండి. ఇందులో
13వ వాక్యము దగ్గర నుంచి గమనిస్తే, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలముల చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అంటూ ఇలా ఈ భూమి మీద ఉన్న మనిషి కోసమే గాని పలు రకములైన అనుభవాలన్నీ మనిషి యొక్క జీవితంలో ఉన్న ప్రతి అవసరమును తీర్చటానికి దేవుడు కలుగ చేసిన సృష్టిని ఇక్కడ ఒక సాదృశ్య రూపంగా చెప్పారు. అందుకే మనం గమనిస్తే మన జీవితాలలో దేవుని ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి అనుభవాలు అవి ప్రత్యేకమైనవి. అవి భూమి మీద ఉన్న మనుషులెవ్వరు కూడా మనకు ఇవ్వలేనివి. భూమి మీద ఉన్న మనుషులెవ్వరు కూడా ఒకవేళ ఒక మనిషి బ్రతకటానికి కావలసిన గాలినే గాని, నీటినే గాని, లేదా ప్రకృతి సంబంధమైన వెలుగునే గాని సృజించలేరు కదా. మరి దేవుడు ఇవన్నీ కూడా మనము జన్మించక మునుపే, పుట్టక మునుపే దేవుడు మన కోసం ఇవన్నీ సిద్ధపరిచారు. ఇవే కాదు కానీ మన జీవితంలో మన బ్రతుకు దినాలను గమనిస్తే మనకు అవసరతలన్నీ కూడా దేవుడు ఆశ్చర్యకరముగా మనకు ఏది అవసరమో, ఉద్యోగం అయితే అవసరమైతే ఉద్యోగాన్ని, వ్యాపారం అవసరమైతే వ్యాపారాన్ని, లేదా మరొక రకమైన కార్యాలు ఏదైనా మన జీవితంలో ఉన్న ప్రతి అవసరం కూడా మనము అడుగక మునుపే, మనకు అక్కరగా ఉన్నవేవో అడుగక మునుపే, అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు మీ దేవుడైన యెహోవాను అడుగక మునుపే మీకు ఏవి అక్కరగా ఉన్నాయో అవన్నీ ఆయనకు తెలుసు గనుక మీ ప్రతి అవసరమును కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ఆయన తీరుస్తున్నాడు అని బైబిల్లో చక్కగా రాయబడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, మన దేవుడు మనము అడుగక మునుపే మనకు సమస్తమును ఇచ్చేశారు. బైబిల్లో ఇంకా చక్కగా శ్రేష్టమైన మాట ఒకటి రాయబడింది, మనము పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు తన ప్రాణమును ఇచ్చేశారు, రక్తమును కార్చేశారు. మరి తన ప్రాణమునే మన కొరకు ఇచ్చిన దేవుడు లోకములో మనకు అవసరమైన శరీర సంబంధమైన అనుభవాలు ఎందుకు ఇవ్వడు అని ఒక ప్రశ్న దేవుని వాక్యము మనల్ని ప్రశ్నిస్తుంది. గనుక దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి అంటే, మనము అడుగక మునుపే మన అవసరతలన్నీ, అక్కరలన్నీ కుటుంబములోను, ఉద్యోగ వ్యాపారములలోను, వ్యక్తిగతముగా మన ప్రతి అవసరము దేవుడు తీరుస్తూ వస్తూ ఉన్నారు. గనుక మనము దేవుణ్ణి నిశ్చయముగా పునరుద్ధానపు దినమున నీవు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు ప్రతి ఒక్కరూ యెహోవా సన్నిధిలో కనిపించి పరిశుద్ధమైన ఆయన దేవుని మందిరములో ప్రవేశించి హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించవలెను. ఆమేన్. మరొక మాటని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము మొదటి వాక్యము దగ్గర నుంచి మీరు గమనిస్తే ఇందులో మనకు కనిపించేటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, భక్తులు అన్నారు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అంటూ దేవుణ్ణి ప్రస్తావించారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క నామాన్ని స్తుతించటానికి దేవుడు కారణం అన్నాడు. కారణభూతుడు అనగా మన స్తుతికి దేవుడు కారణముగా నిలిచారు. ఏంటి ఆ కారణం అంటే, బైబిల్లో మీరు గమనిస్తే భక్తుల జీవితాలలో దేవుడు గతములో ఎన్నో మేలు చేశారు. అందుకే ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రస్తావించిన మాట ఏమిటంటే, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అంటూ ప్రారంభించారు. అంటే గతంలో దేవుని చేత ఆ భక్తులు ఎన్నో మేలు పొందారు. అవన్నీ కూడా దేవుని స్తుతించటానికి కారణములుగా మార్చబడ్డాయి. అంతేకాదు ప్రస్తుతం కూడా ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, భక్తుడు అన్నాడు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా ఉండకుము అన్నారు. అంటే మనం ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు మరచిపోకుండా, మరువకుండా, దేవుని స్తుతిని ప్రక్కన పెట్టకుండా, మన స్తుతికి అంతటికి దేవుడే కారణం అని గుర్తించి దేవుని ఆరాధించడానికి ముందుగా వస్తామో, వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ విషయములో మౌనముగా ఉండడు. దేవుడు నీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలు బట్టి మౌనముగా ఉండడు.
దేవుడు నీ జీవితంలో ఉన్న బాధలను బట్టి మౌనముగా ఉండడు. ఇందులో మీరు గమనిస్తే 2వ వాక్యము దగ్గర నుంచి క్రిందకి అలా చదువుకుంటూ వస్తే భక్తుడు అన్నాడు, నన్ను చెరుపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాడి కుడి ప్రక్కన నిలుచునుగాక అంటూ ఇలా భక్తులు గతములో దేవుడు వారి పట్ల చేసిన మేలు తలంచుకుంటూ ప్రస్తుతం వారి జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని చెరపాలని కొంతమంది కపటము కలిగిన నోరు తెరచి వారి మీద అబద్ధ సాక్ష్యములు పలికేవారు కొంతమంది ఉన్నారు. ద్వేషించేవారు కొంతమంది ఉన్నారు. నిర్నిమిత్తముగా పోరాడే వాళ్ళు ఉన్నారు. వారు చూపిన ప్రేమకు ప్రతిగా పగపట్టిన వ్యక్తులు ఉన్నారు. చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషం ఉంచుతున్నారు. గమనించండి, ఆ భక్తుని జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురవుతున్నారు. అంటే ఆ భక్తుని జీవితంలోనే కాదు కదా, మన జీవితాన్ని కూడా మనం గమనించుకుంటే మన కుటుంబాలను, మన భవిష్యత్తుని, మన సాక్ష్యమును, మన కుటుంబంలో ఉన్న వ్యాపారములను, ఉద్యోగములను చెరపాలి అనగా పాడు చేయాలి, నష్టపరచాలని చాలా మంది భక్తిహీనులు కపటము కలిగిన నోరు అనగా యథార్థమైనటువంటి మాటలు రావు. హృదయములో ఉన్న ఆలోచన వేరు, నోటి ద్వారా వచ్చే మాట వేరు. ఇలాంటి అనుభవాన్ని కపటము అని పిలుస్తారు. గనుక గమనించండి, గడిచిన దినాలలో మన జీవితాలలో ఇలాంటి కపటము కలిగిన వ్యక్తులు ఎంతో మంది వచ్చారు. అయితే దేవుడు ఆ అనుభవాలన్నిటిని కూడా దాటించేశారు. ఇంకా మనం నేర్చుకోగలిగితే మనల్ని చుట్టుకొని ఎంతో మంది ద్వేషపు మాటలు మాట్లాడిన వారు ఉన్నారు. కందిరీగల వలె మనల్ని చుట్టూ ఆవరించేసి, చీకటి వలె ఆవరించేసి చాలా మంది మన మీద ద్వేషముతో వారు ఎన్నో మాటలు మాట్లాడారు. ఇంకా కారణము లేకుండా అనగా నిర్నిమిత్తముగా కారణము లేకుండా మనతో పోరాడుచు మనల్ని ద్వేషించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే, మనము చూపిన ప్రేమ, చాలా మంది మీద ప్రేమ చూపాం. మన సహోదరులని, మన బంధువులని, మన కుటుంబస్తులని, మన ఆత్మీయులని, వీరు మన స్నేహితులని, చాలా మంది మీద మనం ఎంతో ప్రేమ చూపాం. కొన్ని సందర్భాలలో ఆ ప్రేమని చూపిస్తున్నప్పుడు మనం ఎంతగానో నష్టపోయి ఉన్నాం, మనం ఎంతగానో కృంగిపోయి ఉన్నాం. కానీ క్రీస్తు ప్రేమామయుడు గనుక మనము కూడా వారి మీద ఎంతో ప్రేమ, దయ, జాలి చూపెట్టాం. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, మనము చూపించిన ప్రేమకు ప్రతిగా అంటే తిరిగి మరల మన ద్వారా ప్రేమించబడ్డ వాళ్ళు మనం వారి మీద ప్రేమ చూపితే, మనము చూపిన ప్రేమకు ప్రతిగా తిరిగి మన మీద పగపట్టారు, మనల్ని ద్వేషించారు. చూడండి, ఇలాంటి అనుభవాలు మన వ్యక్తిగత జీవితాల్ని చాలా కృంగదీస్తాయి. ఇంకా మీరు కింద గమనిస్తే, మనము చేసిన మేలునకు ప్రతిగా చాలా మంది కీడే చేశారు. చాలా సందర్భాల్లో మనం మేలు చేసాం, మనకున్నంతలో, దేవుడు మనల్ని దీవించినంతలో మనం చాలా మందికి ఉపయోగపడ్డాం, మేలు చేసాం. కానీ వాళ్ళందరూ మరలా తిరిగి మన మీద ద్వేషం ఉంచారు, మన సాక్ష్యం పాడు చేశారు, పగపట్టారు, పోరాడారు, అబద్ధాలు చెప్పారు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని దాటించాలి అంటే మనము దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే, గడిచిన దినాలలో ఇలాంటి అనుభవాలు మన జీవితంలో లేకపోయినా దేవుడు ఎన్నో మేలు చేశారు. అందుకే ఈ భక్తుడు ఏమన్నారంటే, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అన్నారు. అంటే వాక్యం సెలవిస్తుంది, గడిచిన దినాలలో దేవుడు నీ జీవితంలో చేసిన మేలు మరచిపోకుండా ఆయన నీకు స్తుతికి కారణభూతుడు. అంటే ఆయన స్తుతించడానికి ఖచ్చితంగా మీకు ఒక కారణం ఉంది. గతంలో ఆరోగ్యం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, నెమ్మది కలుగ చేశారు. మరి ఇవన్నీ దేవుణ్ణి స్తుతించడానికి ఒక చక్కటి కారణాలు. ఈ కారణాలని గనుక నువ్వు మరచిపోకుండా దేవుడు నీ స్తుతికి కారణభూతుడిని గుర్తుంచుకొని దేవుని స్తుతించగలిగితే దేవుడు నీ విషయములో మౌనముగా ఉండడు. ఆమేన్.
ప్రస్తుతం ఒకవేళ నీ జీవితంలో నిన్ను చెరపాలని భక్తిహీనులు కపటము కలిగిన తమ నోరు తెరుస్తున్నారేమో, నీ మీద అబద్ధాలు చెప్పుకొనుచున్నారేమో, ఇంకా నిన్ను చుట్టుకొని ద్వేషిస్తున్నారేమో, నిర్నిమిత్తముగా నీతో పోరాడుచున్నారేమో, ఇంకా నీవు చూపిన ప్రేమకు ప్రతిగా వారు నీ మీద పగపట్టారేమో, ఇంకా దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా చేసిన మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారేమో, నువ్వు చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషిస్తున్నారేమో. వాక్యం ఒకటే సెలవిస్తుంది, నువ్వు నిత్యం దేవుని స్తుతించటానికి నీ మనసును తీర్మానించుకోగలిగితే దేవుడు నీ విషయంలో మౌనముగా ఉండడు. తగిన కాలమున శత్రువులందరినీ దేవుడు అణచివేస్తారు. నేను ఇంకా బైబిల్లో ఆ క్రింద మాటలు మీకు పరిచయం చెయ్యాలి అనుకుంటే 6వ వాక్యం నుంచి మీరు తర్వాత గమనించండి. దేవుని స్తుతించే వ్యక్తులు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితంలో ఆయనే తగిన న్యాయం చేస్తారు లేదా తీర్పు తీరుస్తారు. గనుక మనము నిశ్చయముగా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఆమేన్. మీరు బైబిల్లో ఇంకా గమనిస్తూ వస్తే దేవుణ్ణి స్తుతించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా రాబోయే దినాలలో మనం పరిచయం చేసుకుందాం. ఈ దినమున దేవుడు మనకిచ్చిన ఈ మాటలను బట్టి మనం జాగ్రత్తగా గమనించవలసిన ఆత్మ సంబంధమైన సత్యం ఏమిటంటే, మన దేవుడు స్తుతికి పాత్రుడు. ఆయన్ని స్తుతించాలి. ఆయన దయాళుడు. ఆయన నామాన్ని స్తుతించాలి. ఇది మనోహరం. రోగు తాళములతో గంభీర ధ్వనులతో యెహోవా సన్నిధిలో ప్రవేశించి మనం ఆయన్ని స్తుతించాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి స్తుతించే సమయమున ఎవ్వరు కూడా ఆ అనుభవాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుని స్తుతించటానికి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రవేశించుదుము గాక. ఆమేన్. ఈ వాక్యమును దేవుడు మన వెనుకడిలో పదిలపరచి ఆశీర్వదించును గాక. ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసుకొని సెలవు తీసుకోండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు. ఈ రీతిగా నాయన నీ వాక్యమును మేము ధ్యానం చేయటానికి కృపనిచ్చారు. ప్రాముఖ్యముగా మిమ్మల్ని ఎందుకు స్తుతించాలో, ఏ అనుభవాన్ని బట్టి స్తుతించాలో వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీ నామానికి వందనాలు. వాక్యం విన్న ప్రతి వారి యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్ముడ మీరు దర్శించండి, హృదయమును సరిచేయండి. ప్రతి ఒక్కరు కూడా నిశ్చయముగా పునరుద్ధానపు దినమున, ఆదివారపు దినమున, మిమ్మల్ని స్తుతించు దినమున వారందరూ కూడా భయభక్తులతో నీ సన్నిధిలో ప్రవేశించి నీ నామాన్ని స్తుతించులాగున ప్రతి వారిని నీ కృపచేత బలపరచుమని ప్రార్థిస్తున్నాము స్వామి. ఈ మాటలు నాయన మీ ప్రజల జీవితంలో క్రియ జరిగించండి, సన్నిధికి నడిపించండి, ఆశీర్వదించండి, నిత్య రాకడకు సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం కూడి ఉన్న వారికి, వాక్యముని విన్నవారికి, సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై నిత్య రాజ్యమునకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.